బాధితుల పక్షాన అండగా నిలవటానికి జనసేన పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు, ఖమ్మంలో పోటీ చేసిన జనసేన అభ్యర్థి మిరియాల రామకృష్ణ గత 3 రోజులుగా నిమ్స్కి వచ్చినప్పటి నుంచి బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా ఉంటూ ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్లకు భరోసా నింపుతూ ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం రామకృష్ణతో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా అంటే ఎందుకు ఈ ఘటన వెంటనే జనబాహుళ్యంలోకి రాలేదు, ప్రస్తుతం వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు, అంటే వాస్తవానికి ఈ ఘటన కొంచెం ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది అనుకోవచ్చా? అంటే జరిగి వారం రోజులు, ఈ రోజుకి శనివారం, ఈ రోజుకి వారం రోజులు అవుతుంది. ఖమ్మంలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు అమ్మాయికి స్పృహ లేనప్పుడు, వాస్తవానికి జరిగిన సంఘటన చాలా మందికి తెలియదు. ఆ అమ్మాయి ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్లి ఒక వ్యక్తి 45 సంవత్సరాల గౌస్ అనే వ్యక్తి అఘాయిత్యం చేసి ఆమె స్పృహలోకి వస్తే ఎక్కడ ఆమె నిజం చెప్పేస్తున్న ఆలోచనతో 4వ ఫ్లోర్ నుంచి ఇసిరేసి వ్యక్తి చంపేయాలనే ఒక ఉద్దేశంతో ఇసిరేశారు అఘాయిత్యం చేసి. కానీ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతికి ఫస్ట్ 2 రోజులు స్పృహలో లేని సందర్భంలో ఆమె ఏది చెప్పలేకపోయింది. మొదటి 2 రోజుల్లో కూడా తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఆడుకుంటూ కింద పడిపోయిందని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అమ్మాయి స్పృహలో వచ్చిన తర్వాత ఏదైతే జరిగిన విషయం, ఎవరైతే ఒక వ్యక్తి ఆ అంకుల్ అఘాయిత్యం చేసిందని చెప్పిన విషయం తర్వాతే ఈ విషయం తెలిసింది. తర్వాత ఖమ్మం దగ్గర సంబంధించిన మమతా హాస్పిటల్లో 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మేమంతా ఇక్కడికి వచ్చినాం. అయితే పాప పరిస్థితి విషమంగానే ఉంది. ఇక్కడ వైద్యం జరుగుతున్నప్పటికీ 4వ ఫ్లోర్ నుంచి పడినప్పుడు ఆమె ఒక జీవచ్చవంలాగా ఈ రోజు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. 2 నెలల వరకు కోలుకునే పరిస్థితి లేని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ జీవితాంతం కూడా ఆమె మంచంలోనే ఉన్న వాళ్ళనే పరిస్థితిని కూడా డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ రోజు మీరు ఇప్పుడే చూశారు, నేను బాధితురాలు యొక్క విక్టిమ్ యొక్క తల్లిదండ్రులతో కూడా మీతో మాట్లాడిపించా. వాళ్ళు ఒకటే కోరుతా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా అతన్ని వాళ్ళ పాపకు జరంటే ఏ పాపకు జరగకుండా ఖచ్చితంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరిదీయాలని, లేకపోతే రాళ్లతో కొట్టి చంపాలని ఒక తల్లి ఆవేదన ఈరోజు చూస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం. ఇదేదో రాజకీయంగా తీసుకెళ్లాలని ఇంకో విషయం కాదు. ఈ రోజున ఏదున్నా సమాజం మంచిగా ఉండాలి. ఒక 12 సంవత్సరాల పాప మీద 40 సంవత్సరాల వ్యక్తి అఘాయిత్యం చేసిందంటే అతన్ని మనం మనిషిగా ఎలా చూడాలి, ఒక మానవ మృగంగా అతన్ని చూడాల్సిన సందర్భం ఈ రోజు ఉంది. అలాంటి మానవ మృగాన్ని సమాజంలో తిరగనీయకూడదు. చట్టాలు పేరుతో మనం తీసుకెళ్లి అతను పోలీస్ జైల్లో మేపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఒక అడ్వకేట్ గా నేను కూడా చెప్తున్నా, సమాజాన్ని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి చట్టాలకు అనుగుణంగా కాకుండా చట్టాలు అతిక్రమించుకోకుండా పనిచేయాలి. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఆ తల్లి ఈ రోజు ఒక న్యాయం అడుగుతా ఉంది. ఆ తల్లి ఆ పాపకు అలా జరిగింది, వేరే పాపకు జరగకూడదంటే అతన్ని బహిరంగంగా ఊరి తీయాలి, రాళ్లతో కొట్టి చంపాలి, ఎన్కౌంటర్ చేయాలని కోరుతా ఉంది. మేము కూడా ఆ తల్లి తరపున ఇదే విషయాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు వస్తా ఉన్నారు, మినిస్టర్లు వస్తా ఉన్నారు, ఆర్థిక సహాయం చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇద్దరు పిల్లలు మంచిని చూసుకుంటాం అని చెప్తా ఉన్నారు. కానీ ఆ నిందితుని ఏం చేస్తా అనే విషయం చెప్పట్లేదు. ఈ రోజు రిమాండ్ చేశారు, వారం రోజులు అవుతుంది. ఎటువంటి నిర్ణయం తీసుకెళ్లి తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే ప్రజల నుంచి దారుణమైన ప్రతిస్పందన మీరు అంటే రామకృష్ణ గారు, ఇక్కడ సాధారణ ఇప్పుడు సజ్జనార్ గారు కూడా గతంలో ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఒక భిన్నంగా ఉంటది. సో వాస్తవానికి మనము చట్టం, న్యాయం, లేకపోతే నిబంధనలు వాటి ప్రకారం మాట్లాడుకుంటే లేదు. కానీ బట్ సజ్జనార్ గారికి ఒక గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. ఆ ప్రజల పక్షాన, మహిళల పక్షాన నిలబడ్డాడన్న ట్రాక్ రికార్డు ఉంది. అయినా ఇవాళ స్లోగా ఉంది న్యాయం అంటే ఖచ్చితంగా మైనారిటీ రాజకీయమే కారణంగా మనం చూడాలి. అంటే చట్టాలను అతిక్రమించి మనం మాట్లాడకూడదు బహిరంగంగా అని నేను మాట్లాడట్లేదు. కానీ ఈ రోజున నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, అంతకుముందు ఎన్కౌంటర్లు జరిగినాయి, అంతకుముందు కూడా చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. సరే, అవన్నీ ఈ రోజు కోర్టులో నడుస్తా ఉన్నాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులనే ఈ రోజు ప్రభుత్వం ప్రతిస్పందించాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే రోజు కూలికెళ్ళి చేసే పరిస్థితి, వాళ్ళ దగ్గర మాట లేదు, వాళ్ళు ప్రశ్నించట్లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలైతే హర్షిస్తారు కదా, ఒక 12 సంవత్సరాల పాప మీద అఘాయిత్యం చేసిన వ్యక్తిని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎవరన్నా ప్రజలు వ్యతిరేకిస్తారా, లేకపోతే ఇంకెవరన్నా వ్యతిరేకిస్తారా? ప్రజలు హర్షిస్తారు కదా. ఇక్కడ కులాల మతాల విధంగా చూడాల్సిన సందర్భం ఇక్కడ లేదు. కానీ మనుషులా చూడండి, అతను ఏ కులం అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు. కానీ అతను ఒక క్రూర మొగంలా ఈ రోజు పాపమే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే ఆ తల్లి కోరుకున్న న్యాయాన్ని ఈ సందర్భంగా అందించాలనేది మేము డిమాండ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి, అంటే ఒక జనసేన నాయకుడు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారికి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారా? ఆయన ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ అంశం ఉంది, ఖచ్చితంగా ఆయన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఇప్పుడే జనసేన పార్టీ తరఫున మేము అంతా ఇక్కడికి వస్తున్నాం, వాళ్ళకి అండగా నిలబడుతున్నాం.
ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయగలం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలం, కానీ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మా 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 రోల్గా ఒక రాజకీయ పార్టీ రోల్గా మేము ఏం చేయాలో అది చేస్తా ఉన్నాం. అంటే శాంతి భద్రతలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. అంటే శాంతి భద్రతలు కాపాడటము, లేకపోతే అభివృద్ధి చేయటము, లేకపోతే బడుగులకు అండగా నిలవడాన్ని కాకుండా రాజకీయంగానే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుందా? ఆ నాయకుడు రాకూడదు, ఈ నాయకుడు రాకూడదు, ఈ సభ పెట్టకూడదు, ఆ సభ పెట్టకూడదు, వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుగా కనపడుతుందా? ఈ రోజు సందర్భం వచ్చిందిగా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దారుణమైన క్రైములు జరుగుతూ ఉన్నాయి. గంజాయి, మద్యం మత్తులో విపరీతమైన నేరాలకు ఈరోజు చేస్తా ఉన్నారు. విపరీతంగా డ్రగ్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. లా అండ్ ఆర్డర్ ఉండో లేని పరిస్థితి కనపడతా ఉంది. ఈ పొలిటికల్ అంశాల చుట్టూ తిరగటం, ఎన్నికల చుట్టూ తిరగటం, ఓట్ల చుట్టూ తిరగటానికి వీళ్ళకి టైం సరిపోతుంది. కానీ ప్రభుత్వం మీద పట్టు లేని పరిస్థితులు ఈ రోజు పౌరులకు ఇలాంటి సందర్భం ఉంది. ఇలాంటి నిందితులు ఎవరైతే నేరం చేస్తా ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం అన్నా కానీ చట్టాలనే బయలుదేని పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఆయనకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి, కానీ ఇట్లా ప్రజల యొక్క ప్రాణాలని బలి తీసుకోవద్దు, కుటుంబాలని నాశనం చేయొద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను అదే కోరుతా ఉన్నా, ఈ రోజుకే నిర్ణయం తీసుకోండి. ఇంకొకరు జరగకుండా ఉండాలి అంటే ఈ రోజుకే నిర్ణయం తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ గా చూపించండి. అంతకుముందు దిశ కేసులో చేశారు, వరంగల్లో కేసులో చేశారు, చాలా కేసులో చేశారు కదా. ప్రభుత్వం ఎందుకు మేడం అంటే ఇక్కడ కూడా ఓట్ల రాజకీయం చేయాలనుకుంటుందా, లేకపోతే ఓట్లు ఆలోచిస్తుందా, లేకపోతే వర్గాల వారంగా ఆలోచిస్తుందా? అంటే అన్యాయం జరిగినప్పుడు కూడా వర్గాల వారంగా ఆలోచించే ప్రభుత్వం ఉందంటే దారుణమైన పరిస్థితులు. ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ పాపం అనేది తగులుతుంది. ఒక 12 సంవత్సరాల పాప ఆ యొక్క వేదన కూడా వాళ్ళకు కూడా తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. మొత్తం మీద రాజకీయాలు చేసుకోండి, పర్వాలేదు, కానీ శాంతి భద్రతలు కూడా కాపాడండి అని జనసేన నాయకులు రామకృష్ణ గారు కోరుతున్నారు. ఖచ్చితంగా మీకు శాంతి భద్రతలు కాపాడడంలో మీకు చేత కాకపోతే వేరొకళ్ళకి ఇవ్వండి ఆ శాఖ, అంతే తప్ప మీరు శాంతి భద్రతని ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తే పేద బడుగులు ఇందులో విగత జీవులుగా మారుతున్నారు, బాధితులుగా మారుతున్నారు. తక్షణమే స్పందించి తగిన న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు. ఏ న్యాయం, ప్రజలు ఏం ఆశిస్తారు? ఇలాంటి ఘటన, అమానవీయ ఘటన ఇది. 12 ఏళ్ల పాపని ఇవాళ బతికినా కానీ జీవోత్సవమే. ఆ పాప బతికినా కానీ జీవితాంతం, ఆ పాపని జీవితాంతం మంచం మీద పెట్టి ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో అలాంటి దారుణమైన పని చేసిన వాడిని ఏం చేయాలి? సమాజం ఏం కోరుకుంటది? డెఫినెట్ గా ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన సమయం.